రైట్ నాన్న. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం క్లాసులు చెప్పడానికి చాలా చోట్ల వెళ్తుంటాం. ఏమంటుంటారంటే, అవునండి మేము కూడా గీతా పారాయణ చేస్తున్నాం సార్ అని చెప్పి అంటారు. మరి పారాయణ చేస్తున్నామా దాని మీద మరి నువ్వు చదివినటువంటి దానిలో ఆచరణకి ఎంతవరకు వస్తుంది ఏంటంటే, చదివితే పుణ్యం వస్తుంది కదా సార్, అంతకంటే ఇంకేం కావాలని చెప్పని మనం సహజంగా వింటుంటాం. అంటే రొటీన్లో జరిగే దీని మీద మీ అభిప్రాయం? పాండిత్యము, జ్ఞానము. ధ్యానానికి ముందు ఏదైతే, ధ్యానం చేయకంటే ముందు ఏదైతే చదువుతామో అదంతా పాండిత్యం. ధ్యానం తర్వాత చదివేదంతా జ్ఞానంగా మారుతుంది. ఎవరికైనా అంతే. ఇప్పుడు భగవద్గీత ఉంది, అప్పుడు పాండిత్యం అది. భాగవతం ఉంది, అది పాండిత్యం. తెలుసుకునేవాళ్ళం కథల రూపంలోనో శ్లోకాల రూపంలోనో అంతరార్థం, కానీ అవి లోపలికి వెళ్ళేది కాదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో ప్రతి శ్లోకం దాని యొక్క అంతరార్థం మనకి అది జ్ఞానంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం శరీరం కాదు ఆత్మ పదార్థములని అంతకుముందు అదే చదివాం. అంతకుముందు ఏముండేది, కృష్ణుడు నేనే అంతా అని ఉండేది. కానీ ధ్యానం చేసిన తర్వాత అదే లైను ఆ కృష్ణుడే మన ఆత్మ పదార్థం అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. అంటే జ్ఞానంగా మారుతుంది. అంటే ధ్యానానికి ముందు తెలుసుకునేదంతా పాండిత్యము, ధ్యానం తర్వాత తెలుసుకునేదంతా జ్ఞానము. అందుకే ఫైనల్గా పత్రి సార్ ఏం చెప్పాడంటే, అనుభవమే జ్ఞానము. నీకు అనుభవ రూపంగా మారుతుంది. జ్ఞానము అనుభవ రూపంగా మారుతుంది, అనుభవం అయిపోతుంది, నీ జీవితంలోకి అనుభవం ఇచ్చేస్తావు. తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాట జ్ఞానంగా ఉంటుంది. తర్వాత జ్ఞానం ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, పాండిత్యం చాలా పెద్దదిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం పత్రి సారు మనం చూసాం కదా, ఆయన పెద్ద విషయాన్ని చాలా సింపుల్ లైన్లో ఇచ్చేస్తాడు. ఒక జీవిత కాలానికి సరిపడేంత మీనింగ్ ఒక లైన్లో దొరుకుతుంది. అది జ్ఞానము. జ్ఞానం ఎప్పుడు క్లిష్టంగా ఉండదు, చాలా సరళంగా ఉంటుంది, అర్థమయ్యేలా ఉంటుంది. పాండిత్యం చాలా గొప్పగా ఉంటుంది. అది అమ్మకే తెలుసు బాగా పాండిత్యం గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే ఒకటి అనుకోవచ్చానన్నా, ఇప్పుడు రామాయణం ఉంది, మహాభారతం ఉంటుంది. ఉదాహరణగా మరి అవి ఎంతంత పెద్ద గ్రంథాలు మనకు తెలుస్తుంటాయి. అవన్నీ చదువుతుంటాం, మనం బయటకు వచ్చేసరికి మనం అన్ని చెప్తుంటాం. కానీ అంతర్గత పరివర్తన ఎంతవరకు అంటే చెప్పే మాట, జీవించే జీవిత విధానం, అదే నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే నీకు అంతర్గత పరివర్తన అవుతుంది. అంతవరకు చదివావు అంతే. అంతకుముందు మన ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎంతో మంది రామాయణ, మహాభారత, భాగవతాలు అన్నీ చదివారు, కానీ పరివర్తన రాలేదు. ధ్యానం చేశారు, పరివర్తన వచ్చింది. అంటే అందులో ప్రవేశం ఉండాలి, తెలుసుకోవాలి. కానీ ధ్యానం చేస్తే దాని తర్వాత మన అంతర్గతంగా పరివర్తన వస్తుంది, దాన్ని అన్వయించుకోగలుగుతాము. అప్పుడు రావణాసుడు చేసిన పని చేయకూడదని, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది ధర్మమో ఏది అధర్మం అప్పుడు అర్థమవుతుంది. సో కాబట్టి కీ పాయింట్ మెడిటేషన్, ధ్యానం. సో ధ్యానాన్ని గట్టిగా చెప్పట్లు కూడదు. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలండి. మొత్తంగా భూమి మీద ఉన్న మానవ చైతన్య వికాసం అన్నదాన్ని మన మైండ్లో పెట్టుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు దాన్ని చదవగలగటము అనేదే గొప్ప విషయం. తర్వాత రిటెన్షన్, మళ్ళీ ఎవరితోన్నా మాట్లాడుకోగలగటము, దాని గురించి కొంచెమన్నా పలకగలగటం అనేది అప్పుడు ఉన్న భూమి మీద చైతన్య స్థాయికి అదే గొప్ప విషయం. ఇప్పుడు మానవ చైతన్య వికాసం జరిగింది కాబట్టి మనిషి తనను తాను తెలుసుకోగలిగిన స్థితికి చేరాడు కాబట్టి ఇప్పుడు ధ్యానం అనేది మనకు అందింది, మనం దాని ద్వారా మాట్లాడుకుంటున్నాం. రైట్ నాన్న. అంటే పారాయణ అనేటటువంటి ఎంతసేపు చేసినప్పుడు కూడా ఆ వికాసం జరగాలి, బుద్ధి వికాసం అని చెప్పని కూడా చెప్తాం కదా. అంటే మందబుద్ధి కలిగినప్పుడు మనం ఏమి చదివినా అది అంతవరకు థియరిటికల్గా మిగిలిపోతుంది. సాధన చేసినప్పుడే ఒక పరివర్తన జరిగినప్పుడు తనలో ఇంకిపోతుంది కాబట్టి అది ఆచరణలోకి వస్తుందని చెప్పి అనుకోవచ్చా? ఓకే, రైట్. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్నాం కదా, మనం పత్రిక కూడా ఏం చెప్తారు మనకి, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని చెప్పని అన్నారు. అంటే ఇది ఒక స్టేట్మెంట్గా మనకి ఇచ్చారు పత్రిక సార్. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఎదగటానికి నిత్య జీవితంలో ఏం కావాలంటే సాధన కావాలన్నారు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అన్నారు, శక్తివంతంగా ఎదగటానికి స్వాధ్యాయం కూడా కావాలన్నారు, తర్వాత సజ్జన సాంగత్యం అన్నాం. ఇప్పుడు మన మధ్య జరిగేదంతా కూడా సజ్జన సాంగత్యమే కదా. దీని మీద ధ్యానం ద్వారానే జ్ఞానం, ధ్యానం ద్వారానే ముక్తి అన్నారు కాబట్టి దాని మీద కాస్త విశ్లేషణ. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. యాక్చువల్గా ధ్యానముకు ముందు ఏమి తెలియదు, ఒక పదం కూడా నేను చదవలేను, సాధారణమైన 10th క్లాస్. ఆ క్లైబియం అనే పదం ఇంట్లో భగవద్గీత ఎన్ని సంవత్సరాలు చూసినా దూరం పెట్టేవాడిని అనమాట. సో ధ్యానం తర్వాత ఏమైందంటే ప్రతిదీ ఈజీగా అర్థమైపోయింది.
భగవద్గీత అర్థమైంది, ఏది పట్టుకుంటే అది వచ్చేస్తుంది. ఎందుకంటే ధ్యానం తాలూకు గొప్ప. ఎప్పుడైతే మనం కూర్చొని పెట్టి ఈ అల్లకొల్లమైన మనసుని ఎప్పుడైతే మనం అదుపులో పెట్టుకుంటామో అప్పుడు, ఎందుకంటే అహం ఎప్పుడైతే తగ్గిందో సత్యము అవకాశం. సత్యం అంటే ఆత్మ కోసం మనం తెలుసుకుంటాం. అందుకే పత్రిసారు ధ్యానము ఈ మాంసపిండం మంత్రపిండం చేయాలో అన్నారనమాట. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం స్టార్టింగ్లో కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరు నిరంతరం ధ్యానం ధ్యానం ధ్యానమే చేయాలి. ఎందుకంటే మాంసపిండం మంత్రపిండం అవుతుంది. ఆ తర్వాత ఏం పట్టుకున్నా ఈజీగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఎందుకంటే ఫస్ట్ శరీరం శుద్ధ అవ్వాలి. ఆ రెండవది ఏంటంటే మనస్సు. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయ. ఈ మనసును ఆపాలంటే మీలాంటి సజ్జనులతో ఎప్పుడు కూడా, ఎందుకంటే రెండు ఉన్నారు, దుర్జనులు సజ్జనులు. ఎందుకంటే అది 3 గుణాలతోనే ఈ యొక్క ప్రకృతి అంతా విరజల్లి ఉన్నది కనుక ఎప్పుడు అన్ని రకాలలో ఉంటారు. కనుక ఏది సత్యవంతులో వాళ్ళతో సద్దిన సాంగత్యం చేస్తే ఈ మనసును కంట్రోల్ చేయగలము. అది సద్దిన సాంగత్యము. ఇంకా బుద్ధి, ఎప్పుడైతే మహాత్ములు వాళ్ళు జీవితం అంతా కూడగట్టి రాసిన ఒక యోగానంద పరమహంస, ఒక యోగ ఆత్మకథ, ఇలాంటి తులసిద్దాలం ఇలాంటి బుక్కులు చదివితే మన బుద్ధి లెవెల్ 2 బుద్ధులు మనకి. ఒకటి ప్రాపంచిక బుద్ధి, ఇంకొకటి ఆధ్యాత్మిక బుద్ధి. ప్రాపంచిక బుద్ధి ఎప్పుడు నేను నాది అహంకారము మమకారంతో వెళ్ళి ఎదుటి వాళ్ళతో మనకి పోటీ పడుతుంటుంది. ఆధ్యాత్మిక బుద్ధి ఏం చేస్తుందంటే ఈ జన్మలోనే నేను మోక్షం పొందాలి, ఈ జన్మలోనే దుఃఖ నివారణ పొందాలి, ఈ జన్మలోనే జన్మరాహిత్యం పొందాలి అనే బుద్ధికి మనం వస్తాం. దేనివల్ల? ఆధ్యాత్మిక పుస్తకాలు. అందుకే ఈ ప్రపంచంలో ఎప్పుడే నుంచో ధ్యానము తపస్సు అన్నీ ఉన్నాయి. పత్రిసారు అందరు గురువులతో మాట్లాడి తీసుకొచ్చారనమాట. ధ్యానం ముఖ్యమైనది. ఫస్ట్ ధ్యాన స్థితిలో నువ్వు నీలమైపోవాలి, నువ్వు ధ్యానం అయిపోవాలి, నీ కోసం నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏది పట్టుకున్నా నీకు సునాశంగా వస్తుంది. కనుక ధ్యానం ద్వారా ఎప్పుడు మనకి జ్ఞానం అన్నారు. ఏంటి జ్ఞానం అంటే ఏది పట్టుకుంటే అది వచ్చేస్తుంది, అది జ్ఞానము. తర్వాత స్వాధ్యాయం ద్వారా ఏంటి తెలుస్తుంది అంటే బుద్ధి లెవెల్ మారిపోతుంది అనమాట. ఎందుకంటే బుద్ధి అనేది గత జన్మల్లో వచ్చింది. ఎక్కడ నేను గత జన్మలో నేను ప్రారంభించి తాగి చచ్చానో అక్కడి నుంచి మళ్ళీ మొదలెడతాను. ఆ బుద్ధి ఏమవుద్దంటే ఆధ్యాత్మిక గ్రంథాలు. ఫస్ట్ ధ్యానం అయిపోయింది, సజ్జనతో కూడాము. ఆ తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలు ఎప్పుడు చదివాము, బుద్ధి అనేది ఆగిపోయింది, ఇంక ప్రపంచ బుద్ధి కాదు, నేను ఈ జన్మలో ఏం చేయాలి అదే బుద్ధి వచ్చింది అనమాట. కనుక అదే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ధ్యానం అనేది మనకి మన గురించి, అంటే జన్మ పరంపరలో మనం ఏ విధంగా ఇప్పుడు ప్రవర్తించి ఉన్నాము, ఏమి నేర్చుకుని ఉన్నాము, ఏమి నేర్చుకోకుండా ఉన్నాము అన్న విషయాలన్నీ తెలియడం వల్ల ఇప్పుడు అసలు ముక్తి అనేది ఎందుకు వస్తుందంటే భావబంధాల నుంచి, భూమి మీద ఉన్న సమస్యల నుంచి, విషయ వాసనల నుంచి కదా ముక్తి మనం కోరుకుంటున్నాము. దానికి అవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి, ఈ ప్రత్యేకమైన సమస్య ఎందుకు వచ్చింది, లేకపోతే భూమి మీద వ్యక్తుల జీవితాల్లోనే కాదు భూమి మీద ఈ విషయాలు ఈ విధంగా ఎందుకు సంభవిస్తున్నాయి, అటువంటి వాటన్నిటి గురించి మనము ధ్యానం చేసినప్పుడు మనకేమవుతుందంటే అవి ఎందుకు ఏర్పడ్డాయి అన్న జ్ఞానం మనకు వస్తుంది. దాని తాలూకు డేటా అంతా మన లోపలే, ఎవరికి వాళ్ళ లోపలే ఉంటుంది. కాబట్టి ఆ సమాచారం అంతా తెలియడం వలన సమస్య డీకోడ్ అవుతుంది. అప్పుడు దానివల్ల జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకి అర్థమైందో, ఈ కారణం వల్ల ఇది సంభవించింది, కాబట్టి దీనిని మనం ఏ విధంగా అధిగమించాలి, లేకపోతే అధిగమించలేనిదైతే దీన్ని ఏ విధంగా భరించాలి, నా వల్ల మాత్రమే ఇది సంభవించింది కాబట్టి నేనే భరించాలి అన్న స్థితి మనకు వస్తుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనం ఒక విషయానికి ప్రతిస్పందించకుండా, అంటే తీవ్రమైన విచారానికో, తీవ్రమైన కోపానికో, అసూయకో, దేనికో దానికి లోను కాకుండా ఇది ఈ కారణం వల్ల సంభవించింది అని మనం తెలుసుకోగలుగుతాము, దాని పేరే ముక్తి. అంతకు మించి వేరే ఏం లేదు. అలాగే దీని మీద ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ముందు మీరే. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా ముఖ్యమైనటువంటి వర్డ్ ధ్యానము, జ్ఞానము, ముక్తి. ఇది మన ట్రాక్. ఇది ఖచ్చితంగా ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్లనే ముక్తి వస్తుందని పత్రిజ్ గారు చాలా సింపుల్గా చెప్పారు. ఇదే విషయం భగవద్గీత కూడా చెప్పింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సైతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతిం అచిరేనాది గచ్చతి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో తర్వాత
తత్పర సైతేంద్రియ ఇంద్రియ నిగ్రహణ దాని పేరు ధ్యానం. ఇంద్రియాలను బహిర్ముఖంగా ఉన్నటువంటి ఇంద్రియాలను ఎప్పుడైతే మనం అంతర్ముఖం చేస్తామో బయట ఉన్న ప్రాపంచిక విషయాలను మర్చిపోయి అంతరంగ విషయాలను ఎక్కువగా ఆలోచించడం మనం మొదలు పెడతాం. సో ఎప్పుడైతే అంతరంగంగా మనం విషయాలని మనం లోపలికి వెళ్ళడం మొదలు పెడతామో మనకి రోజు రోజుకి మార్పు కలుగుతుంది అంతర్గతం అంతా తెలుసుకోవడానికి. సో ఏంటి జ్ఞానం ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం. అజ్ఞానం ఏంటంటే అహం దేహాస్మి. అహం దేహాస్మి అంటే నేను ఈ శరీరం అనుకోవడం అజ్ఞానం. మనం ఎటు వెళ్ళాలి? అహం బ్రహ్మాస్మి వెళ్ళాలి. అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అనే విషయము మనం స్పష్టంగా తెలుసుకోగలాలి. దాన్ని ఎలా చూస్తాము? మరి ఆత్మ అనేది తెలుసుకోవాలంటే అది కళ్ళ కనపడేది కాదు, జ్ఞాన చక్షువుకు మాత్రమే అది తెలుస్తుంది. చర్మ చక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. సో ఈ 3 చక్షువులకి ఇది అర్థం కాదు. జ్ఞాన చక్షువు అంటే అనుభవమే జ్ఞానము. సో ఆత్మని అనుభవం ఎలా వస్తుంది? మన ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు దేహస్థితిని మర్చిపోయినప్పుడు మనము ఉన్నామా లేమా అనే స్థితి మనకు ధ్యానంలో కలుగుతుంది. అంటే మనం ఉంటాము కానీ అది తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, ఎలా ఉన్నామో తెలియదు. ఆ స్వరూపాన్ని, ఆ సస్వరూపాన్ని ఎంత ఎక్కువగా చూసుకుంటే మన మైండ్ అంత మారుతుంది. సస్వరూపావధారణ చీడ పీడనము చిత్తమందు మరలు కొన్న ఎండమావులు చల్లార్చు కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు. ఈ యొక్క సస్వరూపాన్ని నువ్వు తెలుసుకొని జీవితంలో ఓహో ఇది నేను, ఈ శరీరం నేను కాదు, ఈ సస్వరూపమే నేను అనే విషయాన్ని నరాల్లో జీర్ణించుకున్నప్పుడు మాత్రమే అది జ్ఞానం అవుతుంది. ప్రతిసారి మతికొచ్చినప్పుడు నేను దేహం అనే విషయము, నేను ఆడ, నేను మొగ, నేను పలానా అని ఎప్పుడైతే నీకు ఉందో మనకి ఇంకా కొద్దిగా అజ్ఞానం ఉన్నట్లే. ఏ సర్వ పరిస్థితుల్లో కూడా నేను ఆత్మని అని మనం బేసిక్ నాలెడ్జ్, బేసిక్గా ఒక లైన్ అండర్లైన్ ఎప్పుడైతే పెట్టుకుంటామో అది జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల ముక్తి అంటే పరమశాంతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సైతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతిం. నేను శరీరం కాదు ఆత్మాన్ని అనుభవంలోకి ఎప్పుడు తెచ్చుకుంటామో పరమశాంతి ఎలా వస్తుంది? అచిరేనాది గచ్చితే. సూర్యుడు ఏ విధంగా ఉదయించినప్పుడు చీకటంతా కూడా ఎలాగైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందో అట్లాగే మనలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా వెళ్ళిపోయి పరమశాంతి అనేది మనకు లభిస్తుంది. మామూలు శాంతి కాదు, పరమశాంతి. ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా శాంతంగా ఉంటాడు. సో ఆ పరమశాంతినే మనం మోక్షము అంటాము. ఆ స్థితిని పొందాల్సిన దానికి పత్తి గారు సింపుల్ చెప్పారు, ధ్యానము, జ్ఞానము, ముక్తి. సో ముక్తి మీన్స్ పరమశాంతి. జ్ఞానం కలిగినప్పుడే పరమశాంతి. ఆ పరమశాంతిని మనం అందరం పొందుతాము మాస్టర్స్. థ్యాంక్ యూ. రైట్ అయినా బాగుందన్నా, బాగుంది. గీత మీద గీతని, భగవద్గీతని ఒక జీవన గ్రంథం కింద గుర్తించారు. ఏనాడో ద్వాపర యుగంలో ఉన్నటువంటి భగవద్గీతని ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఇంకా రాజ్యం వెళ్తుందని చెప్పానంటే, బట్ ఆ గీత ఎలా జీవన గ్రంథం అయింది, ఏ శ్లోకాల్లో అంతరార్థాలు ఏ విధంగా ఉన్నాయి, అది కేవలం చదవటం వరకే వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది జీవితంలో లోపలికి మనం అందించుకోగలిగినట్టయితే జ్ఞానంగా ఎట్లా పరివర్తింపబడుతుంది అనేటటువంటి దానికి మరి కొన్ని శ్లోకాలు కూడా మనకి సందర్భాంతరంగా మనకు వస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు. ఓకే సార్, నేను ధ్యానం చేసిన తర్వాతనే ప్రతి ఒక్క విషయము అంతరంగం నుంచి తీసుకోవడం జరిగింది సార్. నేను బుక్స్ చదివింది వేరు, అంతరంగంలో నుంచి ప్రతి ఒక్క విషయము, అంటే ఈ యొక్క శ్లోకానికి ఇది ఎలా వస్తుంది అనే విషయము అంతరంగాన్ని బట్టే వచ్చింది సార్. సో కాబట్టి ఆ అంతరంగం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది గ్రేట్ సార్. అది నెక్స్ట్ సేమ్ ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి. ధ్యానం ద్వారానే జ్ఞానం. మరి ధ్యానం ద్వారానే వస్తుంది. ఏమొస్తుంది? మొట్టమొదటిగా నేను నాది పోతుంది. ధ్యానం ద్వారా నేను నాది పోతుంది. ఆ జ్ఞానం నేను నాది పోతే ఉండేదంతా ఇంకా ముక్తే. నేను నాది అనేది ఉండకూడదు. అదే మొత్తం. నేను నాది పోతే ఉండేదంతా ముక్తే. ఎక్కడ నేను చేశానని లేదు, ఇది నాదని లేదు. సో ఈ రెండు వెళ్ళిపోతే ఇంక ఉన్నదంతా ముక్తే. సో ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. సో నేను నాది వదిలేయడమే జ్ఞానం. సో ఈ రెండు వదిలేస్తే ఉన్నదంతా ముక్తి. సార్ గట్టిగా చప్పట్లు కొడతాం ఈ జ్ఞాన సభకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకున్న కాన్సెప్టే అంటే పత్రిక ఇచ్చినటువంటి సింగిల్ స్టేట్మెంట్ ఏమిటంటే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అనేటటువంటిది. కాబట్టి ధ్యానం ద్వారా ఏ విధమైనటువంటి జ్ఞానానికి మనం శ్రీకారం చుడతామో ఆ జ్ఞానం మీన్స్ ఇది అంతర్గత పరివర్తన. అందుకని పత్రిక ఎప్పుడు చెప్తుంటారు మనకి, నువ్వు ధ్యానం అసలు ఏమీ లేని మూమెంట్లో
ఒక భగవద్గీత చదివినప్పుడు నీ అవగాహన స్థాయి ఎట్లా ఉంటుంది. అదే భగవద్గీతని 40 రోజుల పాటు రెగ్యులర్గా నువ్వు ధ్యానం చేస్తూ తర్వాత 40 రోజుల తర్వాత నువ్వు జ్ఞానం కనుక ఆ భగవద్గీత కనుక తీసుకున్నట్లయితే నీ అవగాహన స్థాయి ఎట్లా డెవలప్ అవుతుంది మనకి. అంటే రిసీవింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి మనకి. ఏ ధ్యానం లేనప్పుడు తీసుకుంటే పద్ధతి వేరుగా ఉంటుంది, ధ్యానం చేసిన తర్వాత తీసుకునే పద్ధతి వేరుగా వస్తుంది. అలా రాగలేనప్పుడు బహుశా దీన్నే మనం జీవన్ముక్తి అని చెప్పి అనొచ్చా. జీవన్ముక్తులు ఇప్పుడు భగవద్గీత అంతా తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉండాలి జీవితం అని చెప్పి అనుకున్నప్పుడు సంసారంలో ఉండి నిర్వాణం పొందమని చెప్పి చెప్తాడు. మనమే సన్యాసులం కాము. తల్లి, తండ్రి, భార్య, బిడ్డ అన్నీ ఉంటాయి. సంసారంలో ఉండాలి, ఉండి నిర్వాణం పొందాలి. సంసారంలో ఉండి నిర్వాణం పొందగలిగినప్పుడు అలా జీవించే జీవితాన్ని వాళ్ళు ఏమంటారంటే జీవన్ముక్తులు అని చెప్పి చెప్తుంటాం.